హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. ఇన్స్టెంట్గా చేసుకునే ఆలూ దోశ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. నా ఛానల్లో జొన్న దోశలు, టమాటో దోశలు, కొర్రల దోశలు, రాగుల దోశలు, పాలక్ దోశలు, నాన్ ఫర్మెంటెడ్ దోశలు, సజ్జల దోశలు, గోధుమ రవ్వ దోశలు, పెసరట్టు, లూబియా దోశలు కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. బొంబాయి రవ్వ లేదా దీన్నే సూజీ అంటారు, హాఫ్ కప్. గోధుమ పిండి పావు కప్. స్మాల్ సైజ్ ఉల్లిగడ్డ 1. అల్లం 1 ఇంచ్. మీడియం సైజ్ ఆలగడ్డ 1. జీలకర్ర ½ టేబుల్ స్పూన్. పెరుగు పావు కప్. వంట సోడా ½ టేబుల్ స్పూన్. కరివేపాకు కొద్దిగా. పచ్చిమిర్చి 1. ఒక ఆలు తీసుకొని దీనికి ఉండే పొట్టంతా తీసివేసుకొని తొక్కు తీసిన తర్వాత కట్ చేసుకున్న ఆలుగడ్డలను ఇందులో వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు, బొంబాయి రవ్వ లేదా దీన్నే సూజీ కూడా అంటారు, ½ కప్. గోధుమ పిండి పావు కప్. పెరుగు పావు కప్. ఉప్పు. నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మిక్సీ చేసుకునేటప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా మిక్సీ చేసుకోండి, అప్పుడు దోశ బాగా వస్తుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. ఎందుకంటే ఇందులో రవ్వ వేసాం కదా, రవ్వ నీళ్ళని బాగా అబ్జర్వ్ చేసుకొని ఉండడం కోసం, దోశ బాగా రావడం కోసం ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టినట్లయితే బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత ఇందులో బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ ½ టేబుల్ స్పూన్ వేసుకొని దీని మీద 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకోండి. పిండినంతా బాగా కలుపుకోండి. వంట సోడా వేసిన వెంటనే దోశలు వేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకోండి. పెన్నం మీద ½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేయండి. ఇలా చేయడం వల్ల దోశ బాగా వస్తుంది. దోశ వేసేటప్పుడు మంటను మీడియం హీటులో పెట్టుకోండి. ఒక గిన్నెతో బ్యాటర్ను తీసుకొని పెన్నం మీద వేసుకొని అంతా నెమ్మదిగా స్ప్రెడ్ చెయ్యండి. దీని మీద ఉన్నంత తడిపోయిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. మంటను మీడియం హీటులో పెట్టుకొని దోశను పెన్నాన్ని అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోండి. దోశ తీసేటప్పుడు ముందుగా అంచుల వెంట లూజు చేసుకొని అప్పుడు దోశ తీయండి. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో. అలాగే మరొకటి వేసి చూపిస్తాను, చూడండి. ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చెయ్యండి. మంటను మీడియం హీటులో పెట్టుకొని కాల్చుకోండి. పెన్నాన్ని అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోండి.
పెన్నం మీద తడంతా పోయిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకొని కాల్చుకోండి. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో దోశ. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ చేసుకున్నట్లయితే దోశ బాగా వస్తుంది. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో. దోశలను పొడిలో నెయ్యి వేసుకొని పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరుతున్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.